ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న PVR TV9 న్యూస్ కు స్వాగతం. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ పునరుద్ధరణలో కాకా వెంకటస్వామి గారు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కీలక పాత్ర పోషించిన విషయాన్ని వారు మరోసారి గుర్తు చేశారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో నేరుగా మాట్లాడి సుమారు 10,000 కాఫీ చేయించి మరి అది మళ్ళీ తిరిగి అవుట్పుట్ వచ్చేలాగా కృషి చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే. మేనేజ్మెంట్ సరిగా చేయకపోక ఆల్మోస్ట్ 13 లక్షల టన్లు యూరియా అవుట్పుట్ రావాల్సిన ప్లాంట్ కేవలం 9 లక్షల అవుట్పుట్ వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. దీని మీద RFCL యాజమాన్యానికి మేనేజర్లు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇంత పెద్ద సంస్థ మన దగ్గర ఉన్నప్పుడు దాని హెడ్ ఆఫీస్ మళ్ళా నోయిడాలో ఎందుకు ఉండాలి, అది రామగుండం తీసుకురావాలని చెప్పి అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. దీని మీద కూడా ఫర్టిలైజర్ మంత్రి గారికి ప్రశ్నించడం జరిగింది. దీని మీద మేము కృషి చేసి మళ్ళా ఈ ఫ్యాక్టరీ 3 నెలలకెళ్లి ఈ ఇబ్బందులు ఉన్నాయో, మళ్ళా షట్ డౌన్లు, మళ్ళా రిపేర్లు అని చెప్పి ఏదైతే కష్టాలు వస్తున్నాయో అవి రాకుండా ఆపరేషన్స్ స్మూత్ గా వచ్చి అవుట్పుట్ మంచిగా వచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేటట్టు పనిచేయాలని చెప్పి మళ్ళొకసారి ఈ ఫర్టిలైజర్ మినిస్టర్ గారికి రాయడం జరిగింది. RFCL సక్సెస్ అయితేనే మన తెలంగాణలో యూరియా మంచిగా ఉంటది, రైతులకు కష్టాలు ఉండవని చెప్పి మళ్ళొకసారి వారికి ప్రశ్నించడం జరిగింది. ధన్యవాదాలు.